సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ABHITECHICON. సో ఈరోజు అయితే నేను ఈ వీడియోలో మీకు టెలిగ్రామ్ లోవర్ థ్రెడ్ ప్రిసెట్ లింక్ అయితే ఇస్తాను. సో ఆ ప్రిసెట్ లింక్ ఎలా యూజ్ చేయాలో నేనైతే ఇప్పుడు మీకు చెప్తాను. సో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. సో అంతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మీరు ఇప్పుడు ఈ వీడియో డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేయండి. సో మీకైతే వీడియో డిస్క్రిప్షన్ అయితే ఇట్లా ఉంటుంది. సో ఇట్లా మీరు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ప్రిసెట్ లింక్ అని ఉంటుంది, అండ్ అలాగే ఇక్కడ మీకు XML ఫైల్ లింక్ కూడా ఉంటుంది. సో మీకు XML కావాలనుకుంటే XML ఫైల్ లింక్ యూజ్ చేయండి, లేదంటే ప్రిసెట్ లింక్ కావాలంటే ప్రిసెట్ లింక్ అయితే యూజ్ చేయండి. సో ఇక్కడ మనకు ప్రిసెట్ లింక్ అని ఉంది, సో దీని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఇక్కడ మనకు ఓపెన్ అని వచ్చిందిగా, సో ఈ ఓపెన్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లయితే మనకు ప్రిసెట్ లింక్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి ఇంపోర్ట్ అని ఉంది, సో ఇంపోర్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లయితే మనకు ప్రిసెట్ లింక్ వచ్చేసి ఇంపోర్ట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ నేమ్ చేంజ్ చేయాలనుకోండి, సో ఇక్కడ మీకు టెలిగ్రామ్ లోవర్ థ్రెడ్ అని ఉంది, సో దీని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మనకు ఎడిట్ గ్రూప్ అని ఉంది, సో దీని మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీకు ఇక్కడ యువర్ నేమ్ హియర్ అని ఉంది, సో దీని మీద అయితే మీరు క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ ఎడిట్ గ్రూప్ అని వచ్చిందిగా, సో ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు చూసినట్టయితే అభి ఐకాన్ అని ఉంది, సో దీని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు మీ పేజ్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. సో ఇట్లా మీరు ఏదైనా ఒక పేజ్ నేమ్ అయితే ఎంటర్ చేయండి, మీ పేజ్ నేమ్. సో దాని తర్వాత ఇక్కడ మీకు రైట్ మార్క్ ఉంది, సో దీని మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ అయితే మీరు ఇప్పుడు బ్యాక్ రండి. సో ఇట్లయితే మీరు బ్యాక్ రండి. సో జస్ట్ మీకు ఇక్కడ టెలిగ్రామ్ లోవర్ థ్రెడ్ అని ఉంది, సో దీని మీద అయితే మీరు క్లిక్ చేయండి. దాని తర్వాత మీకు ఇక్కడ లేయర్ ఆప్షన్ ఉంది, సో దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీకు కాపీ లేయర్ అని ఉంది, సో దీని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో ఇట్లయితే మనకు లేయర్ వచ్చేసి కాపీ అవుతుంది. సో నెక్స్ట్ అయితే మీరు ఇప్పుడు బ్యాక్ రండి. సో ఇక్కడ మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మీరు ఏదైనా ఒక రేషియోని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ఫుల్ స్క్రీన్ తీసుకుంటున్నాను. దాని తర్వాత క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ ఇమేజ్ అండ్ వీడియో అని ఉంది, సో దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వ్యూ ఆల్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఏదైతే వీడియో కావాలో ఆ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లయితే మనకు వీడియో వచ్చేసి యాడ్ అవుతుంది. సో నెక్స్ట్ మీరు ఇప్పుడు వీడియో మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అని ఉంది, సో దీని మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీరు ఇక్కడ సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత వీడియోని అయితే ఇట్లా రొటేట్ చేయండి. సో నెక్స్ట్ మీరు ఇప్పుడు మళ్ళీ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వీడియోని అయితే కొంచెం జూమ్ చేయండి. సో ఇట్లా స్క్రీన్ మొత్తం అయితే జూమ్ చేయండి వీడియోని. సో ఇట్లయితే మీరు వీడియోని వచ్చేసి జూమ్ చేయండి. సో నెక్స్ట్ మీరు ఇప్పుడు లోవర్ థ్రెడ్ అయితే పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఒక 5 సెకండ్స్ అయినా లేదంటే 4 సెకండ్స్ కన్నా అయినా లోవర్ థ్రెడ్ వచ్చేసి పేస్ట్ చేయండి. సో ఇక్కడ మనకు లేయర్ ఆప్షన్ ఉంది, సో లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మనకు పేస్ట్ లేయర్ అని వచ్చింది, సో పేస్ట్ లేయర్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లయితే మనకు లోవర్ థ్రెడ్ వచ్చేసి పేస్ట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఈ లోవర్ థ్రెడ్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అని వచ్చింది, సో మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మనకు థర్డ్ ఆప్షన్ ఉంది, సో ఈ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో మీకు ఈ లోవర్ థ్రెడ్ని కొంచెం జూమ్ అయితే లెస్ చేయాలనుకుంటే సో జూమ్ని అయితే కొంచెం తగ్గించండి. సో ఇట్లయితే మీరు తగ్గించండి జూమ్ని. దాని తర్వాత ఇక్కడ మనకు సెకండ్ ఆప్షన్ ఉంది, సో ఈ సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లయితే మీరు లోవర్ థ్రెడ్ని రొటేట్ చేయండి. దాని తర్వాత మళ్ళీ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సో ఇట్లయితే మీరు లోవర్ థ్రెడ్ని ఇట్లా కింద పెట్టుకోండి. సో ఇట్లా కిందనే పెట్టుకోండి, లేదంటే ఇట్లా కార్నర్ సైడ్నైనా పెట్టుకోండి. సో ఇట్లయితే మిడిల్లో ఇట్లా పెట్టుకోండి. దాని తర్వాత బ్యాక్ రండి. సో ఇట్లయితే మనకు లోవర్ థ్రెడ్ అయితే పేస్ట్ అవుతుంది. సో ఒకవేళ మీకు లోవర్ థ్రెడ్ వేరే కాడ కావాలనుకోండి, సో ఇట్లా మళ్ళీ లోవర్ థ్రెడ్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ లేయర్ ఆప్షన్ ఉంది, సో దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ కాపీ లేయర్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లయితే మనకు లోవర్ థ్రెడ్ వచ్చేసి కాపీ అవుతుంది. సో మీకు ఎక్కడ లోవర్ థ్రెడ్ కావాలో అక్కడనైతే మీరు ఇట్లా మళ్ళీ లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి పేస్ట్ లేయర్ అని క్లిక్ చేయండి. సో మనకైతే లోవర్ థ్రెడ్ వచ్చేసి పేస్ట్ అవుతుంది. సో వీడియో మీకు ఎన్ని సెకండ్స్ కావాలనుకుంటే అన్ని సెకండ్స్ అయితే ఉంచుకోండి. దాని తర్వాత వీడియోని అయితే ట్రిమ్ చేయండి. సో ఇట్లా వీడియో మీద క్లిక్ చేసి
థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో వీడియో వచ్చేసి ట్రిమ్ అయిపోతుంది. సో ఒకవేళ మీకు వీడియో కొంచెం క్లారిటీ కావాలనుకోండి, సో వీడియో మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ సెర్చ్ ఆప్షన్లో షార్పెన్ ఎఫెక్ట్ అని సెర్చ్ చేయండి. సో స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లయితే మనకు ఎఫెక్ట్ అయితే యాడ్ అవుతుంది. సో ఈ స్ట్రెంత్ ఉంది కదా, దీని అయితే కొంచెం లెస్ చేసుకోండి. సో ఇట్లా 40 or 50 ఇట్లా పెట్టుకోండి. దాని తర్వాత బ్యాక్ రండి. సో మనకైతే వీడియో వచ్చేసి క్లారిటీగా ఉంటుంది. అండ్ అలాగే ఇట్లా 5 seconds నుంచి అయితే మనకు లో థ్రెడ్ వస్తుంది. సో ఇట్లయితే మనకు లో థ్రెడ్ అయితే వస్తుంది 5 seconds తర్వాత నుంచి. సో ఇట్లయితే మీరు ఎడిట్ చేసుకోండి. ఒకసారి అయితే మనం ప్లే చేసి చూద్దాం. సో ఇట్లయితే మీరు ఎడిట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మనకి ఎక్స్పోర్ట్ అని ఉంది. సో ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే మీరు వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి.